హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకైతే ఒకటి చూపించాలనుకున్నా. ఈరోజైతే మొన్న ఏం లేదండి, మొన్న చట్నీ పెట్టినా కదండి, మామిడికాయ చట్నీ. అదైతే ఈరోజు తీసిన. నిన్న శుక్రవారం కాబట్టి నిన్న తీయలేదు, ఈరోజు తీసి కలిపి పెట్టిన. ఇప్పుడైతే తినే చూస్తా ఎలా వచ్చినాయి అనేది, చట్నీ ఎలా వచ్చింది అనేది. వేడివేడి అన్నంలోకి ఇంత ఆవకాయ వేసుకొని తింటున్నాండి. నాకైతే చాలా బాగా వచ్చింది, చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. చట్నీ కాయలు అయితే 4 కేజీలు తెచ్చిన నేనైతే. అవి కాయలు తెచ్చుకునేటప్పుడు తెల్లగా ఉండాలండి, మళ్ళీ పండు అయితే మంచిగా ఉండదు చట్నీకి. చట్నీ అంతా పాడైపోతుంది. మనం చట్నీ పెట్టుకోవాలనుకుంటే తిని చూసి తెచ్చుకోవాలి. పుల్లటివి ఉంటే కాయలు పుల్లటివి పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది చట్నీ. నేనైతే ఈసారి తొందరగా పెట్టిన చట్నీ, అందుకే పుల్లటి కాయలు వచ్చినాయి. మంచిగా ఉంది చట్నీ అయితే. 3.5 కేజీలు అట్లా అయింటాయండి. నేను మొత్తం మా ఆయన ఈసారి అయితే కత్తి తెచ్చిండు నరికేది, కత్తితోటి నరికి పెట్టిన ఈసారి చట్నీ. ఎప్పుడు తెచ్చినా మార్కెట్లో పోయి తెస్తుంటే, కొట్టించుకొస్తుంటే పోయి నేనే. ఈసారి అయితే మా ఆయన కత్తి తెచ్చిండు కాబట్టి నేనే కొట్టి పెట్టుకున్నా. జీడి పోయింది, 1/4 కేజీ 1/2 కేజీ అంతా పోయినాయి. 4 కేజీల కాయలు తెస్తే మంచిగా పుల్లటివి తెచ్చిన. మీరు ఇంకా తెచ్చుకుంటే ఉదయం వాళ్ళు కోసి ఇస్తారండి, అది తిని పుల్లగా ఉంటే తెచ్చుకోండి. కాయలు అనేది పండుగ ఉండకూడదు, చట్నీ పెట్టుకోవాలంటే. మీకు తెలిసిందే కానీ నేను చెప్తుందా. పెట్టుకుంటారు. ఇప్పుడు వానాకాలం చలికాలం వస్తుంది కాబట్టి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంత పప్పు వేసుకొని. నా చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. పల్లి నూనె పోయాలి. ఇవి వేరే ఏ నూనె పోసినా మంచిగా ఉండదు. కావాలంటే నువ్వుల నూనె పోసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు పల్లి నూనెనే వాడతా. ఏఎస్ బ్రాండ్ వాడతా నేనైతే పల్లి నూనె. నేను అన్నీ ఎంత వేసినా అనేది చూపిద్దాం అనుకుంటే వీడియో తీయడానికి కుదరలే నాకు. నెక్స్ట్ సారి పెట్టినప్పుడు కంపల్సరీ తీస్తా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జయ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి చాలా థ్యాంక్స్ అండి. చట్నీ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.